ఓకే మీకు నువ్వు పట్టుకోబా అమ్మనిందే నీ పక్కన నీ ఎన్ని అమ్మా ఇక్కడ ఇలా పెట్టుకో ఓకే రైట్ అమ్మ తీసుకో ఇగో ఇది మీరు పట్టుకో అది పట్టు ఓకే ఈ బ్యాగ్ అటు పక్కన మనం అందరం కూడా గుర్తుపెట్టుకున్నారు రోజు, ప్రత్యేకించి మా చెల్లెళ్ళందరూ కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. దేశంలోనే మొట్టమొదటిసారిగా, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద వర్గాలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర అని చెప్పి తెలియజేస్తుంటున్నాం. గతంలో 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేది. ఆనాడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాడు. అందరు కూడా ఎన్టీ రామారావు వల్లనే ఈ పథకం వచ్చిందని అందరు గుర్తుపెట్టుకున్నారా లేదా? 2 రూపాయల కిలో బియ్యం పథకం ఎట్లా వచ్చిందంటే ఎన్టీ రామారావు అంటారు. ఇప్పుడు సన్న బియ్యం పథకం ఎవరు తెచ్చిళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. చెప్పుకుంటారా లేదా? రేవంత్ రెడ్డి గారి ద్వారా సన్న బియ్యం పథకం వచ్చింది. ఎందుకు ఈ సన్న బియ్యం పథకం వచ్చింది? దొడ్డు బియ్యం ఇస్తున్నాం, అవి మంచిగా ఉంటలేవు, వండుకోవడానికి వీలైతే ముద్ద అవుతుంది, లేకుంటే అవి దొడ్డు కాకుంటున్నాయి, అక్కడక్కడ ముక్క వాసన వస్తుంది, అలా కొన్ని పురుగులు కూడా ఉంటున్నాయి, ఎవరు సరిగా వండుకుంటలేరు. కొద్ది మంది మాత్రమే వండుకుంటున్నారు, చాలా మంది అమ్ముకుంటున్నారు. రేషన్ షాప్కి పోయినావా, కమలమ్మని అడిగినావా, మన బియ్యం తీసుకున్నావా, ఈంచి పక్కకు పోయి వేరే దుకాణంలో వాటిని అమ్ముకున్నావా, అదే అయిపోతాను. బియ్యం మొత్తం 10,000 కోట్ల రూపాయలతోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం మొత్తము అక్రమంగా రవాణా అవుతున్నది. ఒక్క 20% కూడా వాడకం జరగడం లేదు, 80% అక్రమ రవాణా అవుతున్నది. ఆ బియ్యము గ్రామం దాటి మండలానికి పోతున్నది, మండలం దాటి జిల్లాకు పోతున్నది, జిల్లాకు దాటి రాష్ట్రానికి పోతున్నది, రాష్ట్రం దాటి దేశానికి పోతున్నది, దేశం దాటి షిప్లలో, కాకినాడ పోర్టు నుంచి షిప్లలో వేరే దేశాలకు కూడా మన బియ్యం పోతాను. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెప్పి ఇవాళ సన్న బియ్యాన్ని తీసుకొచ్చారు. పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బాగా ఉన్న వాళ్ళు తినే సన్న బియ్యమే ఈరోజు మీకు ఇస్తున్నారు. డిపిటి కానీ, విజయ మషూర కానీ, R&R కానీ, ఇంకేదో నానా రకాలైన సన్న బియ్యం ఉన్నాయి. ఆ సన్న బియ్యం మీకు ఇస్తున్నారు. నా ఇంట్లో తినే సన్న బియ్యమే ఇప్పుడు ఈరోజు మీకు ఇస్తున్నాం. కాబట్టి ఇవి మీరు వాడుకోవాలి, మీరు అమ్ముకోవద్దు, మీరు ఇంట్లో వండుకోవాలి. ఎవరన్నా సన్న బియ్యాన్ని కూడా అమ్ముకున్నారు అని తెలిస్తే మాత్రం వచ్చే నెల నుంచి రేషన్ ఉండదు, వచ్చే నెల నుంచి రేషన్ ఏమి ఉండదు. ఈ బియ్యం కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తే వచ్చే నెల నుంచి రేషన్ ఉండదు అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక కోటి కార్డులు ఉన్నాయి మన తెలంగాణలో. కోటి కార్డుల ద్వారా 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం. దీనికి 13,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతున్నది. ఒటికినే వస్తారు బియ్యం కొనాలి కదా, ప్రభుత్వం కొనాలి కదా, కొని మీకు ఇవ్వాలి కదా. సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే 5,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ పథకాన్ని మనం వాడుకోవాలి. పేద కుటుంబాలకు ఉపయోగపడాలనే ఆలోచనతోని, వాళ్ళు కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దయచేసి ఆలోచించండి. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల ద్వారా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది. ఉచిత బస్సు ప్రయాణం అది ఇప్పుడు అమలవుతున్నది.
200 యూనిట్ల వరకు కరెంటు వాడకం ఫ్రీగా అది అమలవుతున్నది. మరి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కావచ్చు, కానీ దాని సబ్సిడీ వస్తుందో లేదో మరి మీరు చెప్పాలి నాకు. అదేవిధంగా ఈరోజు సన్నబియ్యం కూడా ఇస్తున్నాం, రేపు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఒక్కొక్కటే. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. కుండ నిండా అన్నం ఉంటే అమ్మ కడుపు నిండా అందరికి అన్నం పెడుతుంది. పిల్లలు ఎక్కువైనప్పుడు కుండ నిండా అన్నం ఉన్నా కూడా సదిరి పెట్టవలసి వస్తుంది, లేదా కొసిరి పెట్టవలసి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అదే రకంగా ఉంది. ఆదాయం తక్కువ ఉన్నది, ఖర్చు ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే మెల్లమెల్లగా సదురుకొని ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఆదాయాన్ని చూసుకొని అమలు చేయవలసి వస్తున్నది. దయచేసి దీన్ని మీరందరూ కూడా గమనించవలసిందిగా నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముప్పారం గ్రామము చాలా పెద్ద గ్రామం, రాజకీయంగా చైతన్యం ఉన్న గ్రామం. తప్పకుండా ఈ ముప్పారం గ్రామానికి సంబంధించిన అభివృద్ధిలో నేను ఈ వచ్చే 2-3 నెలల్లో మీరు కోరుకున్న విధంగా ఇతర పనులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ నేను మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ మీ అందరూ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.